హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గెట్ రెడీ. నేషనల్ మీడియాకు హాట్ టాపిక్గా మారిన RRR చిత్రీకరణ అంశాలు హాట్ టాపిక్గా మారడంతో ప్రముఖ ఇంగ్లీష్ పత్రికలలో ఈ మూవీ విషయానికి అనేక ఆసక్తికరమైన విషయాలను వెలుగులోకి తీసుకొస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో మరో విషయాన్ని జాతీయ మీడియా బయటపెట్టింది. ఇక తెలుస్తున్న సమాచారం మేరకు వచ్చే వారం ఈ మూవీకి సంబంధించి ఢిల్లీలో ప్రారంభం కాబోతున్న షెడ్యూల్లో ఆలియా భట్, రామ్ చరణ్లపై కొన్ని రొమాంటిక్ సీన్లను తీయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ సన్నివేశాలతో పాటు కొన్ని యాక్షన్ సీన్స్ను కూడా ఢిల్లీలోని రియల్ లొకేషన్స్లో తీయబోతున్నట్లు ఆ కథనం ద్వారా వెల్లడైంది. వాస్తవానికి రామ్ చరణ్, ఎన్టీఆర్లతో కలకత్తా హౌరా బ్రిడ్జిపై కొన్ని కీలక సన్నివేశాలను తీయాలని రాజమౌళి భావించిన ప్రస్తుతం ఎన్నికల వాతావరణంతో పశ్చిమ బెంగాల్ అంతా హోరెత్తిపోతున్న నేపథ్యంలో ముందుగా ఈ ఢిల్లీ షెడ్యూల్ను ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ ఢిల్లీ షెడ్యూల్ ముగిసిన తర్వాత తిరిగి హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన ఒక జైల్ సెట్లో అలనాటి బ్రిటిష్ కాలాన్ని ప్రతిబింబించే విధంగా కొన్ని కీలక సన్నివేశాలను రామ్ చరణ్, ఎన్టీఆర్లపై చిత్రీకరించేందుకు జక్కన్న ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించిన లీక్లు తెలుగు మీడియాలో కాకుండా ముందుగా బాలీవుడ్ మీడియాలో లీక్ అవ్వడం వెనుక ఒక వ్యూహం కనిపిస్తుంది. ఈ మూవీని 400 కోట్ల బడ్జెట్తో తీస్తున్న నేపథ్యంలో RRRకు మంచి బిజినెస్ ఆఫర్లు రావాలి అంటే ఈ మూవీ వార్తలు తరచూ బాలీవుడ్ మీడియాలో కనిపించడానికి రాజమౌళి ఇలా వ్యూహాత్మకంగా ఈ ఢిల్లీ షెడ్యూల్ను ఎంచుకున్నాడు అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈ చిత్రంలో రామ్ చరణ్, ఆలియా భట్ వీరిద్దరిపైన వచ్చే కొన్ని రొమాంటిక్ సన్నివేశాలతో పాటు కొన్ని కీలక సన్నివేశాలు కూడా అభిమానులను ఓ రేంజ్లో ఆకట్టుకుంటాయి అనేసి అంటున్నారు. ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ పవర్ఫుల్ డైలాగ్సే కాకుండా అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు కూడా ఉన్నట్లుగా సమాచారం. రామ్ చరణ్ కెరీర్లోనే ఈ చిత్రం చిరస్థాయిగా నిలిచిపోతుంది అనేసి అంటున్నారు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.